హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో మనము సింపుల్ ఈక్వేషన్ కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయని డిస్కస్ చేసాము. సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డేటా సఫిషియన్సీ ఫామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఏమిటి డేటా సఫిషియన్సీ అంటే ఏమిటో మీకు తెలుసు. డేటా సఫిషియన్సీ అంటే బేసికల్గా ఏమవుతుందంటే మీకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, తర్వాత 2 స్టేట్మెంట్లు ఇస్తాడు, ఒక్కోసారి కొన్ని ఎగ్జామ్స్లో 3 స్టేట్మెంట్లు కూడా ఇస్తాడండి. సో మీరు కానీ ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కానీ మీరు చూస్తే బ్యాంక్ పీఓలో ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. అదే మీరు లోకల్ ఎంబీఎంసీ ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. అదే జీమాట్ ఎగ్జామ్లో అయితే హాఫ్ ద క్వశ్చన్స్, కాంట్లో వచ్చే హాఫ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, హాఫ్ క్వశ్చన్ కాదండి, హాఫ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే వచ్చిన క్వశ్చన్ మొత్తంలో సగం జీమాట్ ఫామ్లో వస్తాయి, రైట్. అట్లనే వేరే ఎంబీఏ ఎంట్రన్సెస్లో కూడా మీకు డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ మీరు ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్సే ఉంటాయి, కానీ క్వశ్చన్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇక్కడ అంటే, ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాని మీద మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఏ స్టేట్మెంట్ డేటా ప్రకారము నేను ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయగలను, ఈ స్టేట్మెంట్ 1లో ఇచ్చిన డేటాను యూజ్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేయగలనా లేదా, ఓకే, లేదు సరిపోదు. డేటా ఇన్ స్టేట్మెంట్ 2ను వాడుకొని నేను క్వశ్చన్ ఆన్సర్ చేయగలనా, డేటా స్టేట్మెంట్ 1లో ఇచ్చిన డేటాతోటి ఆన్సర్ చేయగలను, స్టేట్మెంట్ 2లో ఇచ్చిన డేటాతోటి కూడా ఆన్సర్ చేయగలను, ఏదైనా ఒకటే, ఏ ఒక స్టేట్మెంట్ అయినా సరిపోతుందని చెప్పగలనా, లేదు ఏది సరిపోదు కానీ ఈ 2 డేటా ఇస్తే నేను ఆన్సర్ చేయగలనని చెప్పి మీరు కన్క్లూజన్కి వస్తారా, లేదు 2 కూడా సరిపోదు, ఒక్కోసారి మనకి కొంచెం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే చెప్పి మీరు కన్క్లూడ్ చేస్తారా అనేది ఇంపార్టెంట్. చూడండి, మీరు వీలైనంత వరకు క్వశ్చన్ సాల్వ్ చేయకూడదు డేటా సఫిషియన్సీలో, ఈ కన్క్లూజన్ చేయాలి, ఇది సరిపోతుంది, ఈ క్వశ్చన్ ఆన్సర్ సరిపోతుందా లేదా ఆన్సర్ చేయడానికనే చెప్పాలి, అంతేగాని ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనండి, ఆన్సర్ అన్నెసరిగా చేశారనుకోండి మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది డేటా సఫిషియన్సీ. జనరల్గా మీరు మల్టిపుల్ చాయిస్ రాస్తారు కాబట్టి మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఎప్పుడు మా ఆన్సర్ 1 and 2 చేయాలి, 2 అని చేయాలి, 3 అని చేయాలని డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్గా ఇస్తాడు. నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నాను మీకు, యూ షుడ్ మార్క్ ద ఆన్సర్ యాజ్ 1. ఈ 1 alone ఈజ్ సఫిషియంట్, 2 alone ఈజ్ నాట్ సఫిషియంట్. మీ 2 డేటాలో ఈ డేటా ప్రకారం, ఈ ఇచ్చిన డేటా ప్రకారం నేను క్వశ్చన్ ఆన్సర్ చేయగలను, ఇది ఉపయోగం లేదని అంటే మీరు ఆన్సర్ 1 అని చేయండి. లేదు ఫస్ట్ది ఉపయోగం లేదు, సెకండ్ ఇచ్చిన డేటాతో నేను క్వశ్చన్ ఆన్సర్ చేయగలనని మీకు అనిపిస్తే, కన్క్లూజన్కి వస్తే 2 మార్క్ చేయాలి. లేదు ఫస్ట్ది సరిపోతుంది, సెకండ్ది ఏ ఒక్కటైనా సరిపోతుంది అని అన్నప్పుడు మీరు ఆన్సర్ 3 అని మార్క్ చేయాలి. లేదు ఇది సరిపోదు కానీ 2 ఇస్తే నేను ఆన్సర్ చేయగలను అంటే అప్పుడు మీరు 4 అని మార్క్ చేయాలి. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ టుగెదర్ సఫిషియంట్. ఈ 2 కూడా సరిపోవు అని అన్నప్పుడు, ఈ 2 కూడా సరిపోవు, నాకు ఇంకొంచెం ఎక్కువ డేటా కావాలంటే మీరు ఆన్సర్ 5 అని మార్క్ చేయొచ్చు అనమాట. ఇట్లా 5 సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఎగ్జామ్లో ఇదే ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని లేదండి, ఆర్డర్ మారుస్తాడు కావాలని చెప్పి. సో అందుకని మీరు ఎగ్జామ్లో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా చదువుకొని ఆన్సర్ సాల్వ్ చేయాలన్నమాట. ఈవెన్ మీకు 3 స్టేట్మెంట్స్ ఇస్తారు ఒక్కోసారి బ్యాంక్ పీఓలో, 3 స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఇదే అప్రోచ్ ఉంటుందండి. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి, ఏ స్టేట్మెంట్లో ఉన్న డేటా సరిపోతుంది అనేది మనము చెప్పగలగాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడు క్వశ్చన్ చూద్దామా. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి క్వశ్చన్ అండి. అంటే మీరు ఇమ్మీడియట్గా ఎక్స్ వాల్యూ ఎంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఈ స్టేట్మెంట్లో డేటా సరిపోతుందా సరిపోదా అనేది మీరు చెప్పాలి. సరిపోతుందండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, x+3y 17 ఇచ్చాడు, ఇది సరిపోతుందా. చూడండి, మనం ఏం చెప్పుకున్నాము, ఇఫ్ దెర్ ఆర్ 2 అన్నోన్స్ యూ నీడ్ 2 ఈక్వేషన్స్. 3x + 4y = 12 అన్నప్పుడు దీని ప్రకారం మనం 2 అన్నోన్స్ ఉండేవి, ఒక ఈక్వేషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ ఎంతో యూనిక్గా చెప్పగలమా, చెప్పలేము. 2 అన్నోన్స్ ఉంటే మనకు 2 ఈక్వేషన్స్ కావాలి, సో ఇది సరిపోదు. అదే రీజన్ తోటి ఇది కూడా సరిపోదు కదా, x+3y 17 అంటే ఎక్స్ ఎంత అని చెప్పగలమా, చెప్పలేము, రైట్. ఇది కూడా సరిపోదు, ఎందుకు, ఇక్కడ కూడా 2 అన్నోన్స్ ఉన్నాయి, నాకు y వాల్యూ తెలిస్తే ఎక్స్ వాల్యూ చెప్పగలను, కానీ y వాల్యూ తెలియదు కదా, చెప్పలేను. సో ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోదు, సెకండ్ స్టేట్మెంట్ సరిపోదు. ఇప్పుడు నేను 2 తీసుకుంటే చెప్పగలనా, ఎస్. ఎందుకు, 3x + 4y = 12, x+3y = 17 అనేది మనం 2 అన్నోన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పగలము. మీరు ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుందా రాదా, వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ అంటే మీరు ఇన్స్ట్రక్షన్స్ కానీ చూస్తే ఏం చెప్పాను, బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ అంటే ఆన్సర్ చాయిస్
మనకి 4 కావాలి, రైట్? ఓకే, సో ఆన్సర్ చాయిస్ 4 అవుతుందండి. ఎట్లా చెప్పగలగా, అంతేకాని మీ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవద్దండి. ఎక్స్ వాల్యూ కనుక్కోగలరా లేదనేది చెప్పాలి అంతే. అది మనకి నార్మల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్కి డేటా సఫిషియన్సీకి డిఫరెన్స్ అనమాట. ఓకేనండి, రైట్. కానీ ఒక్క కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి క్వశ్చన్స్లో ట్రాప్ ఏమొస్తుందంటే అండి, ఇవి 2 డిఫరెంట్ ఈక్వేషన్సా కాదనేది చూసుకోవాలి. మీరు దీనికి ముందు ఒక వీడియో చూసుంటారు, డిపెండెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్. అక్కడ నేను ఎప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వస్తాయి అనేది ఒక పాయింట్ చెప్పాను, రైట్? అది మీరు గమనించండి. సో ఇది 2 డిఫరెంట్ ఈక్వేషన్సే కదా, అయితే ప్రాబ్లం లేదు, వస్తుంది అని చెప్పొచ్చు. అది రైట్. సో ఆన్సర్ చాయిస్ ఈస్ 4 అండి. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. మళ్ళీ నాకు ఎక్స్ ఎంత అనేది అవసరం లేదు, ఎక్స్ వాల్యూ కనుక్కోగలనా లేదనేది చెప్పగలగాలి. 14x + 21y = 41 చెప్పగలరా? చెప్పలేము. ఎందుకు? 2 అన్నోన్స్. ఇప్పుడు ఆ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, సో క్విక్గా చెప్పేస్తాను. 2 అన్నోన్స్ ఒక ఈక్వేషన్ సరిపోదు. 6x + 9y = 21 సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు ఫస్ట్ సరిపోదు, సెకండ్ సరిపోదు. ఇప్పుడు 2 కలిపితే సరిపోతుందా? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. సో మనం ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నట్లు ఇది కూడా ఆన్సర్ 4 అని చెప్పొచ్చా? 4 అని చెప్పొచ్చు అండి. ఆన్సర్ 4 అంటే ఏంది? బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ విల్ గివ్ మీ ఆన్సర్ అని చెప్పగలనా? అక్కడే మనకి ట్రాప్ వస్తుంది. నేను ఏం చెప్పాను కన్క్లూడింగ్ పాయింట్ లాస్ట్ క్వశ్చన్లో, మీకు 2 స్టేట్మెంట్ల 2 ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు 2 డిఫరెంట్ ఈక్వేషన్సా కాదనేది మీరు చెక్ చేయాలని చెప్పాను. చూడండి, 14x + 21y = 49లో 14 ఉంది, 21 ఉంది, 49. 7 కామన్ తీసానుకోండి, ఏమవుతుంది చెప్పండి? 2x + 3y 49 ఉంటే 7 7s అవుతుంది. ఇది నథింగ్ బట్ 2x + 3y = 7 అండి. ఇక్కడ చూడండి 6, 9, 21 ఉంది. ఇక్కడ 3 కామన్ తీయొచ్చా? 3 కామన్ తీస్తే ఏమవుతుందండి? 2x + 3y = 21 అంటే ఇక్కడ కూడా 7 అవుతుంది. చూడండి, 2x + 3y = 7, 2x + 3y = 7. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ నాకు 2 డిఫరెంట్ ఈక్వేషన్లు ఇవ్వలేదు, 2 ఒకటే ఈక్వేషన్ ఇస్తున్నాయి. 2 కలిపి కూడా ఒకటే ఈక్వేషన్ ఇస్తున్నాయి, 2x + 3y = 7 అని. 2 అన్నోన్స్ ఉండి ఒకటే ఈక్వేషన్ ఇస్తే ఎక్స్ వాల్యూ ఎట్లా కనుక్కోగలను? కనుక్కోలేను. సో నా ఆన్సర్ 4 అనేది తప్పు. ఏమవుతుంది? ఆన్సర్ 5. ఈ 2 స్టేట్మెంట్లతో కూడా నేను చేయలేను, ఎందుకంటే 2 స్టేట్మెంట్లు కలిపి ఒకటే ఈక్వేషన్ ఇస్తున్నాయి, 2 ఈక్వేషన్స్ ఇవ్వట్లేదు. హెన్స్ మై ఆన్సర్ ఈ చాయిస్ 5. ఓకేనండి, అది మీరు గమనించాలి. నేను చెప్తున్నాను, ఇంతకుముందు వీడియో చెప్పాను కదా, దాంట్లో మనం ఏం చెప్పుకున్నాను, మీరు ఎట్లా తెలుస్తుంది 2 డిఫరెంటా కాదనేది? మీరు సింపుల్ అండి, మీరు కంపేర్ చేయండి. 14/6 7/3, 21/9 7/3, 49/21 7/3. సేమ్ రేషియో ఉందంటే దే ఆర్ వన్ అండ్ ద సేమ్ ఈక్వేషన్. అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట ప్రతిసారి. 2 డిఫరెంట్ ఉండయా, 2 డిఫరెంట్గా లేవా అనేది. ఓకేనండి, రైట్. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xy, x అండ్ y ఇఫ్ x అండ్ y ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ 1 ఇచ్చాడు, 3x + 5y = 13. దీని ఒక్కదాన్ని చెప్పగలమా? చెప్పలేము కదా. ఎందుకు? 2 అన్నోన్స్, ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి. సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఒకదాన్ని చెప్పగలమా? లేదు, చెప్పలేము. ఎందుకు? అగైన్ 2 అన్నోన్స్, ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి. ఈ రెండింటి నుంచి చెప్పగలమా? చెప్పగలం. మీరు కావాలంటే వన్ ఆఫ్ ది వీడియోస్లో సేమ్ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేసాం, చూడండి, చెప్పగలం. సో మై ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుందా? ఎస్. ఎస్, నో. అంత ఈజీగా ఇవ్వడండి ఎగ్జామ్లో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్. ఇది చాలా మీరు చేసినా నేను చేసినా మన రియాక్షన్ ఏమంటే, సింపుల్ ఈక్వేషన్ 2 అన్నోన్స్ ఉంటే, 2 వేరియబుల్స్ ఉంటాయి. అన్నోన్స్ అంటే XY, 2 వేరియబుల్స్ ఉంటే నాకు 2 ఈక్వేషన్స్ కావాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ దొరుకుతుంది, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ దొరుకుతుంది. సో 2 కావాలి. 2 కావాలంటే మన ఆన్సర్ చాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆన్సర్ చాయిస్ 4 అవుతుంది అని చెప్పేసి క్విక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము ఎగ్జామ్లో టెన్షన్లో ఉంటాం, అవునా? ఎగ్జామినర్ కూడా అట్లానే మనల్ని మిస్టేక్ చేస్తాడు. ఎప్పుడు అంటే స్టూడెంట్స్, నార్మల్గా ఇక్కడ మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే ఏమన్నా, నేను ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాను, ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా. కాబట్టి మీకు 2 అన్నోన్స్, మీరు ఈవెన్ ముందు క్వశ్చన్ కూడా చూస్తే ఏమి ఇవ్వలేదు. కాబట్టి మీకు 2 అన్నోన్స్, 2 ఈక్వేషన్స్ కావాలని చెప్పాను. కానీ ఇక్కడ మీరు గమనిస్తే నేను కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఎక్స్ అండ్ వై ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాను. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయండి. అవి పాజిటివ్ కావాలి, ఇంటీజర్స్ కావాలి. ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 అండ్ ఆల్ దట్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే దాని వాల్యూస్ 1 2 3 అట్లా కావాలి, ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ కావడానికి లేదు.
బికాజ్ ఆఫ్ దిస్ కండిషన్ ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి ఏమన్నా అవుతుందా అని మీరు క్వశ్చన్ చేసుకోవాలండి. మీరు ఈజీగా ఒక్క స్టేట్మెంట్ తోటి సరిపోతే మీరు 1 and 2 టుగెదర్ అని చెప్పకూడదు. ఎప్పుడు చెప్తారు 1 and 2 టుగెదర్? ఆన్సర్ చాయిస్ 4లో మీరు ఇన్స్ట్రక్షన్ కానీ ఒకసారి మళ్ళీ వెళ్ళి చదివితే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ బట్ నైదర్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అంటారు. బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ సరిపోయింది అనుకోండి, మీరు బోత్ టుగెదర్ అని ఎట్లా అంటారు? అనకూడదు కదా. సో చూడండి, 3x + 5y = 13 సరిపోతుందో లేదో చూద్దాం. స్టూడెంట్స్, ఇప్పుడు xy పాజిటివ్ వాల్యూస్ అంటే 1 2 3 4 వాల్యూస్ తీసుకోవాలి. y 4 అవుతుందని ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకు? y 4 అయితే ఇదే 20 అవుతుంది. అప్పుడు ఇది 13 ఎట్లా అవుతుంది? ఇది నెగిటివ్ కావాలి, -7 కావాలి. మైనస్ కాకూడదు కదా, పాజిటివ్ కదా. సో ఇది 3 అవుతుందా? 5 3 15 కాదు కదా. అప్పుడు కూడా ఇది -2 కావాలి, నెగిటివ్ కాకూడదు కదా, పాసిబిలిటీ లేదు. సో y ఏం కావచ్చు? 2 కావచ్చు. 5 2 10 అయింది అనుకోండి, 10 ఇటు వచ్చింది అనుకోండి, 13 - 10 3 అవుతుంది. 3x 3 అయితే x1 అవుతుంది కదా. సో x1 3 1 3 5 2 10 సరిపోతుందా లేదా? సరిపోతుంది. మీరు అనొచ్చు y పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 0 పాజిటివ్ ఇంటీజర్ కాదండి, 1 పాజిటివ్ ఇంటీజర్స్ 1 తోటి స్టార్ట్ అవుతుంది. మీరు y 1 ఎందుకు తీసుకోకూడదని మీకు డౌట్ రావచ్చు. తీసుకుందాం. ఏమవుతుంది? 3x + y 1 తీసుకున్నాను అనుకోండి, 5 × 1 5 = 13. 3x ఏమవుతుందండి? 5 అటు పోతే 13 - 5 8. x = 8/3. మనకి ఫ్రాక్షన్ వస్తుంది. మనం ఏమన్నారు? ఇంటీజర్ అన్నారు. సో అప్పుడు y 1 కూడా కాదు, y 1 కాదు, y 3 కంటే ఎక్కువ ఉండకూడదు. 3 కానీ 4 కానీ అంతకంటే ఎక్కువ నంబర్స్ రాకూడదు. అప్పుడు ఇంకా y ఒకటే అయింది కదా, 2. y వాల్యూ ఒకటే అయినప్పుడు ఆటోమేటిక్గా x వాల్యూ కూడా ఒకటే వస్తుంది. అంటే ఓన్లీ 1 ఆన్సర్ పాసిబుల్ అవుతుంది. అవునా కాదండి? అవును. మీకు ఇంకొక రకంగా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3x + 5y = 13 అన్నప్పుడు 3x = 13 - 5y, x = 13 - 5y/3 అంటే y 1 అయితే 13 మీరు అడిగి చూడండి, 1 2 3 అన్వర్డ్స్. y 1 అయితే 13 - 5 8/3 ఫ్రాక్షన్ తీసుకోలేము. y 2 అయితే ఎస్ 5 2 10 13 - 10 3/3 1 ఎస్ పాసిబుల్. y 3 అయితే 5 3 15 13 - 15 -2 అవుతుంది. నెగిటివ్ వాల్యూస్ పాసిబుల్ కాదు. ఆన్సర్ యూనిక్ వచ్చిందా లేదా? వచ్చింది. అలాంటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, 2x + y 3y = 13 అన్నప్పుడు 2x = 13 - 3y. x ఏమవుతుంది? 13 - 3y/2 అంటే సపోజ్ y 1 అయింది అనుకోండి, ఏమవుతుంది? 13 - 3 10 10/2 5 యాక్సెప్టబుల్. y 2 అయింది అనుకోండి, 3 2s ఎంత అండి? 6. 13 - 6 ఎంత? 7/2 3.5 నాట్ యాక్సెప్టబుల్. బట్ y 3 అయితే 3 3s ఎంత అవుతుంది? 9. 13 - 9 ఎంత? 4 4/2 2 కూడా యాక్సెప్టబుల్ కదా. x 5 అయినా కావచ్చు, x 2 అయినా కావచ్చు. అంటే అట్లా మీకు పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి అంటే మోర్ దెన్ 1 ఆన్సర్ ఉంది కదా ఇక్కడ. కానీ ఇక్కడ మోర్ దెన్ 1 ఆన్సర్ ఉందా? లేదు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఒకటే ఆన్సర్ ఉంది. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది, సెకండ్ స్టేట్మెంట్ సరిపోదు అని గమనించండి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే సరిపోతుందంటే మన ఆన్సర్ ఏమవుతుంది? చాయిస్ 1 అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీలో వస్తాయి. మనం చాలా అలర్ట్గా ఉండాలి. రైట్ అండి? ఓకే. ఇలాంటి క్వశ్చనే మీకు స్టేట్మెంట్ సమ్లో కూడా మనం ఒకటి స్పెషల్ కేసెస్ అని చెప్పి డిస్కస్ చేసాం. మీరు కానీ ఆ వీడియో చూస్తుంటే మీకు ఇప్పుడు ఇది ఈజీ అయ్యేది మీకు. ఓకేనండి? అందుకని నేను ఆ వీడియోస్ అని చూసిన తర్వాత ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పాను. షల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? చూడండి, ఫైండ్ x if 2x + 3y + 5z is 15. మీకు ఏం కావాలి? x కావాలి. స్టేట్మెంట్ 1 5x + 6y + 10z is 32 అనే స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 7x + 9y + 15z is 48. ఏమిటండి ఆన్సరు? మళ్ళీ నాకు ఇక్కడ xyz 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ కావాలి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఉంది. కాబట్టి నాకు 2 స్టేట్మెంట్లు కావాలని చెప్తారా? సో ఆన్సర్ మళ్ళీ 4 అని చెప్తామా? అంత ఈజీ క్వశ్చన్ ఎగ్జామ్లో ఇవ్వడండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇస్తాడు, నేను అస్సలు ఇవ్వడని చెప్పట్లేదు, కానీ ఏదో ట్రాప్ ఉంటుంది. మీరు అంత ఈజీగా ఎగ్జామ్లో నమ్మకూడదు. సో ఏమై ఉంటుంది చూడండి, మనకి మీరు అదే స్పెషల్ కేసెస్ చూసినప్పుడు, మీరు స్పెషల్ కేసెస్ వీడియో ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది కానీ మీరు చూస్తే ఇలాంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసామండి. ఇది మీకు ఇచ్చిన క్వశ్చన్. మీరు ఫస్ట్ ఈక్వేషన్ కానీ తీసుకుంటే ఏమి ఇచ్చాడు చూడండి, 5x + 6y + 10z అన్నాడు. మీరు గమనిస్తే స్టూడెంట్ మనకి x కావాలి కదా.
మీరు ఎక్స్ని కానీ వదిలేస్తే మిగిలిన ఈక్వేషన్ కానీ గమనిస్తే 3y 5z 6y 10z మీరు ఏమైనా గమనిస్తున్నారా? ఈ రేషియో ఎంత అండి? 1:2. ఈ రేషియో ఎంత? సేమ్ 1:2. రెండు సేమ్ ఉంది కదా, రెండు సేమ్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి బోత్. మీరు దీన్ని డబుల్ చేశారనుకోండి ఏమవుతుంది చెప్పండి? 6y 10z 6y 10z క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4x ఉంటుంది, ఇక్కడ 5x ఉంటుంది. మనం x వాల్యూ కనుక్కోవచ్చు కదా. ఎస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుంది. ఎంత అనేది అనవసరం, కనుక్కోగలమా లేదా సరిపోతుంది. అదే రీజన్కి సెకండ్ స్టేట్మెంట్ కూడా మీరు గమనించండి. మనకి x కావాలి కదా, ఈ రెండు వదిలేయండి అండి. మిగిలింది చూడండి, 3y 5z 9y 15z. ఏమైనా చెప్పగలరా? దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 9y, దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 15z వస్తుంది కదా. సో దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేశాను అనుకోండి, ఈ y z క్యాన్సిల్ అయిపోతుంది. 6x 7x 1x కనుక్కోవచ్చు కదా, కనుక్కోవచ్చు. అంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ డేటా తోటి స్టేట్మెంట్ 2 డేటా అలోన్ తోటి సరిపోతుంది కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కదానితోటి మనకు ఆన్సర్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ ఒక్కదానితో కూడా ఆన్సర్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ చాయిస్ ఏమవుతుందండి? ఐదర్ స్టేట్మెంట్ అంటే ఆన్సర్ చాయిస్ 3 అవుతుంది, 4 కాదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి డేటా సఫిషియన్సీలో ఇస్తాడనమాట. అందుకనే డేటా సఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్స్ అండి డేటా సఫిషియన్సీలో మనకేమంటే, కానీ మీరు కరెక్ట్గా అప్రోచ్ అయితే క్వశ్చన్స్ మీరు ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పట్లేదు కాబట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు, ఓన్లీ సరిపోతుందా లేదని చెప్తున్నారు కాబట్టి మీకు త్వరగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. టైం సేవ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్లో. చూడండి, ఫైండ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఆల్ 3 ఈక్వేషన్స్ రిక్వైర్డా? నేను డైరెక్ట్ ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి మనం డైరెక్ట్గా చెప్పం. ఫస్ట్ ఒకటి సరిపోతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఫస్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేస్తాను, తర్వాత సెకండ్ సరిపోతుందా లేదా అని చెక్ చేస్తాను. ఏది సరిపోదు అన్నప్పుడే రెండు కలిపి అనేది చెక్ చేస్తాను. ఓకేనండి. ఈ రెండుతోటి చేయొచ్చా? ఆల్రెడీ క్వశ్చన్లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ స్టేట్మెంట్ తోటి కలిపి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కనుక్కోవచ్చా? ఈ రెండింటితోటి ఇది వస్తుందా? చూడండి, 3x 2x డిఫరెన్స్ 1y. బట్ వైకి 3yకి డిఫరెన్స్ ఎంత అండి? సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ ఇట్లా ఏదైనా చేసి వస్తుందా? రాదు. వైకి 3yకి డిఫరెన్స్ 2y, రావట్లేదు. ఓకే, ఇది సరిపోదు. మీరు కావాలని చెక్ చేసుకోండి. మరి ఇది చూడండి, ఈ రెండుతో ఏమైనా సరిపోతుందా? 4x 2x డిఫరెన్స్ 2x, 3y డిఫరెన్స్ 0 అవుతుంది, సరిపోతుంది. డిఫరెన్స్ లేదు. ఎడిషన్ తోటి 4x 2x ఎడిషన్ ఎంత అవుతుంది? 4x ప్లస్ 2x ఎంత అండి? మీరు కావాలంటే ఒక్క నిమిషం గమనించండి. 4x 2x ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 6x అవుతుంది. 3y యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6y అవుతుంది. 5z ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6z అవుతుంది. మీకు ఎంత వస్తుంది? 15 + 21 36 వచ్చింది. 6x + 6y + 6z వస్తే దాని నుంచి x + y + z కనుక్కోగలమా లేదా? ఎంత అనేది నేను అడగట్లేదు, కనుక్కోగలమా లేదా? కనుక్కోగలము. అంటే దేనితో కనుక్కోగలరు? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుంది, అన్నీ అవసరం లేదు. సో ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషను స్టేట్మెంట్ 2లో ఇచ్చిన ఈక్వేషన్ రెండు కలిపితే నాకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్లో ఆన్సర్ అంటే మన ఆన్సర్ చాయిస్ ఈస్ 2 అనమాట. మీరు ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఒకసారి. ఓకేనండి. ఇట్లా డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అనమాట. మీరు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకేనండి. ఇది డేటా సఫిషియన్సీ గురించి. ఎనీ క్వైరీ స్టూడెంట్స్ ప్లీజ్ మెయిల్ మీ ఎట్ sr.gorantlavanan@gmail.com. అట్లనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా నన్ను రీచ్ కావచ్చు. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.